స్వామివారి మహిమతో ఆ కల్పవృక్షం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. ఆ చెట్టు ఆకుని తింటే అనారోగ్యం దూరమవుతుంది అని భక్తుల నమ్మకం. ఆ స్వామిని కొలిచే భక్తుల కష్టాలు కోరికలు తీరిస్తే ఈ చెట్టు కింద పంచరంగుల పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇంతటి మహిమాన్వితమైన కల్పవృక్షం ఆ దేవుని చెట్టు ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందామా? తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, పట్నాలు, బోనాలు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మల్లన్న స్వామి జానపదుల జాతర. అయితే ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. వీటిలో మల్లన్న క్షేత్రం ప్రత్యేకత స్వామివారి మండపానికి అభిముఖంగా ఉండే మహిమాన్వితమైన కల్పవృక్షం గంగరేగు చెట్టు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం సంక్రాంతి తరువాత వచ్చే మొదటి వారంతో జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఉగాది వరకు అనగా 3 నెలల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా ప్రతి ఏటా సుమారు 10 లక్షలకు పైగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులు గంగరేగు చెట్టును దేవుని చెట్టుగా భావిస్తారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలోని గంగరేగు చెట్టు ఎంతో మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తారు. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా ఈ చెట్టు మాత్రం ఏడాది పొడవునా పచ్చదనంతో కలకలలాడుతూనే ఉంటుంది. ఇందుకు కారణం స్వామి మహిమేనని భక్తులు నమ్ముతారు. ఈ చెట్టు ఆకును తింటే అనారోగ్యం దూరమవుతుందని విశ్వసిస్తారు. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ చెట్టు ఆకులను వెంట తీసుకెళ్లి అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులకు తినిపిస్తూ ఉంటారు. ఆకును తిన్నవారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు కాగానే వారిని మల్లన్న క్షేత్రానికి తీసుకువచ్చి స్వామి దర్శనం చేయించడంతో పాటు గంగరేగు చెట్టుకు ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. 20 సంవత్సరాల నుండి కొమరవెల్లి మల్లన్నకు వస్తున్నాము. గంగరేగు చెట్టు కింద ముడుపు కడితే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఒక బండారి కూడా తీసుకుపోయి నేను ఊళ్ళల్లో పట్నాలు వేసినాక ఈయన బండారి కొనపోయి పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళకు ధన సంపదగా అవుతాను. కొడుకులు లేని కొడుకులు ఇస్తాను, బిడ్డలు లేని వాడు బిడ్డలు ఇస్తాను. కొమరవెల్లి మల్లన్న అంటే మా గొప్పవాడు. ఇంతటి జాతర ఎక్కడ కూడా జరగది. ముఖ్యంగా మల్లన్న పట్నం ఒగ్గు పూజారులు నిర్వహించే ఈ తంతు పవిత్ర గంగరేగు చెట్టు కిందే సాగుతుంది. మల్లన్నను కొలిచే భక్తులు కష్టాలు తీరిస్తే గంగరేగు చెట్టు కింద పంచరంగుల పట్నం వేస్తాం అని మొక్కుకుంటారు. సమస్యలు తీరగానే సకుటుంబంగా కొమరవెల్లికి తరలి వస్తారు. ఒగ్గు పూజారితో గంగరేగు చెట్టు కింద మల్లన్న పట్నాలు వేయిస్తారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించేది కూడా ఇక్కడే. అనుగ్రహంతో గంగరేగు చెట్టు కాడ ముడుపు కట్టినోళ్ళకు కోరుకున్నోళ్ళకు కొంగు బంగారం. గంగరేగు చెట్టు కాడ ముడుపు అంటే అంత పవర్ ఉంటుంది. ఆ స్వామివారి మహిమ కోరుకు ఇంత తండోపందంలో జనాలు వస్తున్నారు, భక్తులు వస్తున్నారంటే కారణం మన గంగరేగు చెట్టు కాడ ముడుపు కట్టడం వల్ల వాళ్ళ కోరికలు 100% తీరుతాయి. సాక్షాత్ ఆ మల్లన్న స్వామి ఆశీర్వాదం మీ అందరికీ ఉంటుంది. కళ్యాణ కట్టలో కత్తిరించిన తలనీలాలను వెంట తెచ్చుకుని గంగరేగు చెట్టు మొదట్లో వేయడం ఆనవాయితీ. ఈ దేవుని చెట్టుకు బంతిపూల మాల వేసి స్వయంగా స్వామివారికి అలంకరించిన అనుభూతిని పొందుతారు. అందుకే కొంతమంది భక్తులు స్వామివారిని కోరిన కోరికలు నెరవేరగానే గంగరేగు చెట్టు కింద పంచరంగులతో పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు తమ కోరికలు నెరవేరాలని, కష్టాలు తీరాలని, తమ పాడి పంటలు పిల్లా పాపలు చల్లంగా చూడు స్వామి అని మల్లన్నను వేడుకుని గంగరేగు చెట్టుకు ముడుపులు కడతారు.